హలో ఎవ్రీవన్, సమ్మర్ హాలిడేస్ని అందరూ ఎలా స్పెండ్ చేస్తున్నారు? నేనైతే భాషతో సంబంధం లేకుండా ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్లో ఉన్న సినిమాలన్నీ చూసేస్తున్నా. అవి అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ మీకు అర్థమైపోయే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే నేనైతే ఎవ్రీ టైం ఇట్లనే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. షాప్లో అస్సలు ఎందుకు కర్రీస్ అస్సలు టేస్ట్ అస్సలు తినబుద్ధి కాదండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పుడు తీసినా కూడా ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుంటాం కదా సాల్ట్ వేసి, అలాగే పసుపు కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక లెమన్ రసం పిండుకున్నాం అనుకోండి, లెమన్ రసం పిండుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు చేసే కర్రీస్లోకి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్ టేస్ట్ని ఇస్తుంది. అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్నంత టేస్ట్ వస్తాయి నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ. సో అదన్నమాట. మనం ఎక్కువ శాతం నాన్ వెజ్ కర్రీస్ వండుతాం కాబట్టి నాకైతే 15 days 20 days కంటే ఎక్కువ రాదు అల్లం. 1/2 kg అల్లం. మన మిడిల్ క్లాస్ బుద్ధులు ఏడిపోతాయండి, ఎక్కడికి పోవు కదా. మనం దేని వేస్ట్గా ఓనియం కదా. ఈవినింగ్ కర్రీకి అవుతుంది. ఈ విధంగా చేసి పెట్టుకున్నా మరి.